హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 65. గీత ఆస్తిని ఆశ్రమానికి ఇచ్చేటప్పుడు విరాజ్ని కనీసం ఒక్క చిన్న మాట కూడా అడగలేదు. కారణం, ఆస్తి గురించి విరాజ్ పర్మిషన్ కోసం అడిగి విరాజ్కి ఉన్న క్యారెక్టర్ని తక్కువ చేయాలి అనుకోలేదు గీత. ఎందుకంటే విరాజ్ ఎప్పుడు మనుషులకి వాళ్ళ క్యారెక్టర్కి మాత్రమే వాల్యూ ఇస్తాడు, ఆస్తికి కాదు అని గీతకి బాగా తెలుసు. విరాజ్కి గీత ఉద్దేశం అర్థమయ్యి, నా బేబీ కూడా నన్ను బాగానే అర్థం చేసుకుంటుందిగా అని అనుకుని పెదవులపై ఆటోమేటిక్ గా క్యూట్ స్మైల్ వచ్చేసింది మన విరాజ్కి. పెళ్లి పనులు కూడా మొదలవటంతో ఇల్లంతా కూడా చాలా సందడిగా మారిపోయింది. గీతని చిన్న పని కూడా ముట్టుకొనివ్వకుండా శశిరేఖ, లలిత గాళ్ళే మొత్తం పెళ్లి పనులు చూసుకునేవారు. పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా మొత్తం ఇంటికే వచ్చేసింది. విరాజ్ కూడా మ్యారేజ్ రిచువల్స్ మొదలైతే ఆఫీస్కి వెళ్ళటం కుదరదు అని చాలా స్పీడ్ గా ఆఫీస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాడు పెళ్లి కోసం. అందరూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నారు. గీతను మాత్రం ఒక వర్క్ కూడా ముట్టుకొనివ్వటం లేదు. గీత డే అంతా ఇక అలాగే ఉండటంతో చాలా బోరింగ్ గా అనిపించిన విరాజ్ కి ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంటుంది అని అర్థం చేసుకుని విరాజ్ ని డిస్టర్బ్ చేయకుండా డిన్నర్ తర్వాత బయట గార్డెన్ లో కాసేపు అలా కూర్చోగానే వర్క్ కంప్లీట్ అవడంతో గీత రూమ్ లోకి వచ్చిన విరాజ్ గీత కనిపించకపోవడంతో తను ఎక్కువగా ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి గార్డెన్ లోకి వచ్చేశాడు. గీత దగ్గరకు వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. గీత విరాజ్ ని చూసి మెల్లగా విరాజ్ షోల్డర్ పై తల ఆనించి అలానే ఉండిపోయింది కాసేపు. ఎలా అయితే వాళ్ళ నాన్నకి చెప్తారో ప్రతిరోజు కూడా అలాగే చెప్పే గీత ఈ రోజు ఇలా సైలెంట్ గా ఉండడంతో గీత చేతిని పట్టుకుని, ఏమైంది ప్రిన్సెస్ అని అనగానే గీత ఏమీ లేదు అన్నట్టు తల ఊపడంతో విరాజ్ చెప్పమన్నట్టు హ్యాండ్ ని గట్టిగా పట్టుకోగానే గీత తనని చూస్తూ బొంగమూత పెట్టుకుని కంప్లైంట్ చేస్తున్నట్టు, నన్నెవరూ ఏమీ చేయనివ్వటం లేదు విరాజ్ సార్. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నన్ను మాత్రం ఏ వరకు కూడా చేయనివ్వట్లేదు. నాకు బోర్గా ఉంది, నాకు అది అసలు నచ్చట్లేదు అని అనగానే గీత మాటలకి ఎక్స్ప్రెషన్ కి మనసు అదుపు తప్పుతున్నా కంట్రోల్ అవుతూ చల్లగాలికి గీత ఫేస్ మీద పడుతున్న హెయిర్ ని చేత్తో పక్కకి పెడుతూ, సో ఇప్పుడు నా ప్రిన్సెస్ కి బోర్ కొడుతుందన్నమాట అని అనగానే గీత అవును అన్నట్టు చూడడంతో విరాజ్ అది చూసి, సరేలే మనం బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని వద్దామా అని విరాజ్ అనగానే గీత ఎక్సైట్ అవుతూ తల గుండ్రంగా తిప్పడంతో విరాజ్ గీతని చూసి నవ్వుతూ గీత హెడ్ ని పట్టుకుని, అంత స్పీడ్ గా తిప్పకు, నెక్ పెయిన్ వస్తుంది అని అంటూ గీత తల తిప్పడాన్ని ఆపేసి నేను ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళగానే గీత కూడా నైట్ వేలో ఉండడంతో ఇక లోపలే చేంజ్ చేసుకుని వచ్చింది. బయటకు వచ్చిన విరాజ్ ని చూసి గీత అలానే ఉండిపోయింది. బయటకు రాగానే విరాజ్ నార్మల్ గా కారులోనే వస్తాడు అనుకుంటే గీత ఎప్పుడు చూడని విధంగా రఫ్ లుక్ లో స్మార్ట్ బైక్ మీద రావటంతో గీత అలా చూస్తూ ఉండగానే గీత ముందు ఆపాడు బైక్ ని. తనను చూస్తూనే గీతను అలా చూసిన విరాజు చిన్నగా బ్లష్ అవుతూ వెంటనే గీతని చూసి కన్ను కొట్టగానే గీత తేరుకుని బైక్ ఎక్కి కూర్చుంది. గీత తన షోల్డర్ పై చెయ్యి వేసి కూర్చోగానే విరాజ్ నార్మల్ స్పీడ్ తో డ్రైవ్ చేస్తూ బయటికి తీసుకొచ్చాడు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని పైనుంచి చూస్తున్న శశిరేఖ, సిద్ధార్థ్ గారు. ఇక శశిరేఖ గారు గీత విషయంలో విరాజ్ బిహేవియర్ ని తలుచుకుంటూ సిద్ధార్థ్ గారితో, కన్నయ్యకి కన్నం అంటే చాలా ప్రేమ కదా అభి అని అనగానే సిద్ధార్థ గారు వెళ్తున్న గీత విరాజ్ ని చూస్తూ లేదు లేదు అంటూ ఆ మాటకి తనని ఆశ్చర్యంగా చూస్తున్న శశిరేఖ గారితో, విరాజ్ది ప్రేమ కాదు శశి, ప్రేమ కంటే మించింది. బంగారు విషయంలో విరాజ్ ప్రేమకి ఎటువంటి కొలమానాలు సరిపోవు. విరాజ్ ప్రేమ ఇన్ఫినిటీ శశి. మీ అందరికీ బంగారు విషయంలో విరాజ్ మాటలు, ప్రవర్తన వాడిది మొండితనంగా కనిపిస్తే నాకు మాత్రం బంగారానికి ఒక్క క్షణం కూడా తనకి దూరంగా ఉంచలేని వాడి పిచ్చి ప్రేమ కనిపిస్తుంది అని అనగానే శశిరేఖ గారు కూడా అవును అన్నట్టు తలూపి సిద్ధార్థ గారి చేతిని పట్టుకుని కాసేపు అలానే ఉండిపోయారు. విరాజ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి తీసుకురాగానే గీత ఏదైనా రోడ్ సైడ్ విరాజ్ తో కలిసి వాకింగ్ చేస్తూ తినాలి అనుకుంది. కానీ విరాజ్ పార్లర్ దగ్గర ఆపడంతో ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది.
మారిన గీత ఎక్స్ప్రెషన్ చూసిన విరాజ్ వెంటనే మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి హిల్ లాంటి ప్లేస్ కి తీసుకొచ్చాడు. గీత చుట్టూ చూస్తూ కిందకి దిగగానే అక్కడ నిలబడి పైనుంచి కిందకి చూస్తే సిటీలో ఉన్న లైట్స్ మొత్తం వెలుతురుతో చాలా అందంగా కనిపించింది. సిటీ మొత్తం. గీత దాన్ని చూస్తూ ఎగ్జైట్ అవుతూ పరిగెడుతూ ఉంటే విరాజ్ గీత ఆనందాన్ని చూస్తూ వెనుక నుండి కేర్ఫుల్ అని అంటూ గీత వెనుకే వచ్చాడు. గీత దాన్ని చూస్తూ ఆనందంగా విరాజ్ వైపుకు తిరగగానే ఇంతలో ఎవరో వచ్చి విరాజ్ కి ఏవో ఇచ్చి వెళ్లారు. గీత విరాజ్ ని చూస్తూ ఉండగానే విరాజ్ అందులో నుంచి గీత ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ తో తయారు చేసింది తీసి గీతకి ఇవ్వగానే గీతకి అర్థం కాక బ్లాంక్ గా చూస్తూ ఉండిపోయింది. దాన్ని దాన్ని రేపర్ని తీస్తూ, ఈ టైంలో నువ్వు రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తినటం వలన సైనస్ ప్రాబ్లం పెరుగుతుంది బేబీ. నీకేమో పాలల్లో తినటం నచ్చలేదు కదా, అందుకే ఇలా అంటూ ఐస్ క్రీమ్ ని గీత నోటి దగ్గర పెట్టగా విరాజ్ తన ప్రతి ఫీలింగ్ ని ఎలా ఇంత ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటున్నాడు అనేది ఒక పాయింట్ అయితే, కేవలం తన ఇష్టం తీర్చడం కోసం తనకు నచ్చింది వద్దని చెప్పకుండా, అలా అని తన హెల్త్ ఇష్యూని మర్చిపోకుండా తను కోరుకున్న దాన్ని మరింత అందంగా తన ముందుకు తీసుకువచ్చిన విరాజ్ ని చూస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో గీతకు అర్థం కావట్లేదు. వెంటనే విరాజ్ ని గట్టిగా హక్ చేసుకుని, అసలు ఇలా ఎలా ప్రేమించగలుగుతారు మీరు? డే అంతా వర్క్ చేసి వచ్చినా మిమ్మల్ని ఇలా బయటికి తీసుకుని వచ్చినందుకు, మీరు తీసుకెళ్లిన దగ్గర తినకుండా మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చేలా చేసినందుకు అసలు మీకు నా మీద కోపం రావాలి కదా విరాజ్ సార్. అలాంటిది మీరు ఇంకా ఇంకా ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు నా మీద అంటూ ఇంతవరకు తను ఎప్పుడు తన లైఫ్ లో ఇంత ప్రేమని చూడకపోవటంతో పాటు ఇంట్లో అందరి ప్రేమలు తన ఏంజెల్ అని తెలియనప్పుడు కూడా అలానే ఉన్న గీత ఆ ప్రేమని ఎప్పుడు వాళ్ళ పరాయి వ్యక్తి అయినా తన మీద వాళ్ళు చూపిస్తున్నట్టు ఎప్పుడూ అనుకునేది. కానీ ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లోనే వాళ్ళు తన వాళ్ళు అనే భావన బలంగా ఏర్పడింది. ఇలా అందరి ప్రేమ ఒక్కసారిగా చూడడంతో గీత బరస్ట్ అయిపోయింది. కానీ కన్నీళ్లు మాత్రం రాకుండా బలంగా ఆపేస్తుంది. కేవలం విరాజ్ కి తన కన్నీళ్లు నచ్చవు అని మనసు భరించలేని కష్టం వచ్చినప్పుడే కాదు, భరించలేని ఆనందాన్ని కూడా తట్టుకోలేదు. ఇప్పుడు గీత ఆ కండిషన్ లోనే ఉంది. గీత అలా హగ్ చేసుకోవడంతో విరాజ్ కూడా గీత చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఏదో చెప్పేంత లోపే గీత మాటల్లో తేడా రావటంతో ఇంకా గట్టిగా చేతులు బిగించి వెన్ను నిమురుతూ ఉన్నాడు. గీత విరాజ్ స్పర్శకి ఇంకా ఇంకా బలంగా విరాజ్ కి దగ్గరగా వస్తుంది. విరాజ్ గీతని ఏమాత్రం కదిలించకుండా తల మీద కిస్ చేసి, నువ్వు ఈ ప్రేమని జీవితాంతం భరించాల్సిందే మై ప్రిన్సెస్, తప్పదు నీకు. అలా అని నా ప్రేమను నీకు భారంగా మారదు, నేను మారనివ్వను. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ లవ్, బట్ దిస్ లవ్ ఓన్లీ ఫర్ యూ. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ దగ్గర నుండి అంత లవ్ కన్ఫామ్ గా తీసుకుంటూనే ఉంటాను అని లాస్ట్ వర్డ్స్ కి మీనింగ్ కి గీతకి తెలిసేలా గీత మెడవంపుల్లో చిరుముద్దిచ్చాడు. గీతకి అలాంటి సిచ్యువేషన్ లోని విరాజ్ మాటలకి చిన్నగా బ్లష్ అవుతూనే, మీకు ఎలాంటి ప్రేమను అందించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను విరాజ్ సార్ అని అంటూ కాసేపు అలానే ఉండి ప్రామిస్ అన్నట్టుగా విరాజ్ హార్ట్ పై కిస్ చేసింది. విరాజ్ కి గీత పెదవుల స్పర్శ డైరెక్ట్ గా తన హార్ట్ కి తగిలిన ఫీలింగ్ కలగడంతో విరాజ్ కి బాడీ మొత్తం ఒకలాంటి వైబ్రేషన్. దాంతో గీతని చూస్తూ గీత చెవి దగ్గర చాలా అంటే చాలా లో వాయిస్ లో, బేబీ నువ్వు ఇలా చేస్తే నేను కంట్రోల్ తప్పడానికి ఎక్కువ టైం తీసుకోను అని అన్నా సరే గీత ఇంకా అలానే ఉండడంతో గీతని కొంచెం దూరం జరిపి, ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది బేబీ తినేసే అని అంటాడు విరాజ్. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.